అందరికీ నమస్కారం. తెలుగులో ఒక సామెత ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవుతుంది. అది ముమ్మాటికి నిజం. చిన్నప్పటి నుంచి నాకు ఒక బలమైనటువంటి నమ్మకం ఉండే, భారతదేశం నిజంగా ప్రగతి సాధించాలంటే జనాభా నియంత్రణ చేయాలని, అది చేస్తేనే సాధ్యమని నాది బలమైనటువంటి నమ్మకం. దానికి అనుగుణంగానే నేను డాక్టర్ అయిపోయాక మొదటి 4 సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసినప్పుడు ఒక పొజెస్డ్ మ్యాన్గా దాదాపు 8,000 మందికి ట్యూబెక్టమీలు చేయటం జరిగింది. ఒక్కొక్క సందర్భంలో కంటిన్యూస్గా 240 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే గ్యాప్ లేకుండా 2 రోజులు. అంటే నేను ఒక బిలీఫ్, భారతదేశం సంపన్నమైనటువంటి దేశం కావాలంటే, ఆర్థికంగా బలపడాలంటే, కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధించాలంటే చిన్న కుటుంబం చాలా అవసరమని నేను నమ్మేది. ఈరోజు చూస్తుంటే ఈరోజు భారతదేశ జనాభా 135 కోట్లు. 2024లో మనం చైనా కంటే పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా ఉంటాం. 2040 వరకు 160 కోట్ల మంది ఉంటాం. మీకు విషయం తెలుసా? ఇంతమంది జనాభాని మన భూమి భరించగలదా? ఎవరు ఆలోచించరు. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు కేవలము 2.1%. అంటే భారతదేశ వైశాల్యము ప్రపంచ వైశాల్యంతో కంపేర్ చేస్తే 2.1% మాత్రమే. కానీ మనం మోస్తున్న జనాభా 17%. ప్రపంచంలో నీటి లభ్యత భారతదేశంలో 4% ఉంటే మనం అవసరాలు 17%. మీకు ఇంకో విషయం తెలుసా? భారతదేశం మొత్తం విస్తీర్ణం 85 కోట్ల ఎకరాలు. సగటున ఒక్కొక్క మనిషికి, ఇప్పుడున్న జనాభా ప్రకారం సగటున ఒక్కొక్క మనిషికి వచ్చేది 0.5 ఏకర్స్. అంటే 0.58 ఎకరాలు. అంటే దాదాపు అర్ధ ఎకరం. గుట్టలు, పర్వతాలు, ఎండిపోయిన ల్యాండ్స్, నదులు, ఎవరెస్ట్ శిఖరాలు ఇవన్నీ తీసేస్తే ప్రతి మనిషికి, అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి 36 కోట్ల ఎకరాలు మాత్రమే. అంటే మనిషికి 1/4 ఎకరం. ఇంకో విషయం తెలుసా? ఈ యొక్క వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమిలో కేవలం 8 కోట్ల ఎకరాలకే నీటి లభ్యత ఉంది. ఇరిగేటెడ్ ల్యాండ్. అంటే ఒక్కొక్క మనిషికి ప్రస్తుతం 258 గజాల నీటి లభ్యత ఉన్నటువంటి భూమి మనకుంది. దాంట్లో మనం తినాలి, పండించుకోవాలి, కూరగాయలు పండాలి. మీరు వేరే దేశాలతోని ఒకసారి పోల్చుకోండి. రష్యాలో ప్రతి మనిషికి 30 ఎకరాల భూమి ఉన్నది. అమెరికాలో ప్రతి మనిషికి 8 ఎకరాల భూమి ఉన్నది. ఆస్ట్రేలియాలో ప్రతి మనిషికి 14 ఎకరాల భూమి ఉన్నది. మన పక్క దేశం మనకంటే వెనుకబడ్డాయి అని చెప్పే ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి మనిషికి 5 ఎకరాల భూమి ఉన్నది. పాకిస్తాన్లో ప్రతి మనిషికి 1.08 ఎకరాల భూమి ఉన్నది. అందుకు కొరకు ఈ అంశాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించాలంటే, మన పిల్లలు బాగా చదువుకోవాలంటే, మన పిల్లలు కుల వృత్తులు, చిన్న వృత్తులు, వ్యవసాయం, చిన్న మక్తాలతో వ్యవసాయం చేయకుండా నిజంగా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం సాధించాలంటే జనాభా నియంత్రణ ఖచ్చితంగా అవసరం. ఇది నా కొరకు నేను చెప్పట్లేదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు నేను చెప్తాను. రేపు యుద్ధాలు అవుతాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2070 వరకు సగటు మనిషి జీవితం ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు పడిపోతుంది. అప్పుడు ఉద్యోగం చేస్తే మనిషి డబ్బులు అడగడు, గోల్డ్ అడగడు, డైమండ్స్ అడగడు, నీళ్ళు అడుగుతాడు. మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం మేలుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.